నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడాడు బీటెక్ రవి. ఎంత ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ ఊరి కన్న వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే నేను అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. నువ్వెంత, తర్వాత నీ బతుకు ఎంత అన్నట్లు ఆయన మాట్లాడినాడు. మాది ఏం పెద్ద ఫ్యామిలీ కాదని నేను ఎప్పుడు చెప్పడా. మాది సాధారణ రైతు కుటుంబం. మా నాన్న ఏదో టీచర్ బడిపంతులుగా ఉండి హెడ్ మాస్టర్ గా రిటైర్ అయినాడు. మీదే పెద్ద కుటుంబం కావచ్చు, మాకు మీ నాన్నలాగా అంత మా నాన్న అట్లా అది కూడా మాకు. అసలు మీ చరిత్ర, మీరు పోస్ట్ ఆఫీస్, పాత పోస్ట్ ఆఫీస్ కాడ ఇంటికాడ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఏదైనా తోటల దగ్గర పనికి అందొస్తే వారం పట్టు 4 వారాల తర్వాత ఇస్తాన్నారు. కూలోళ్ళు తిట్టుకుంటూ పోయే పరిస్థితి కూడా మేము కళ్ళారా చూసినాం. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ పరిస్థితికి ఆ తర్వాత మీరు ఎట్లొచ్చినారు? అసలు నువ్వు ఇప్పుడు ఉండే ఇల్లు ఎట్లా కట్టుకునేవో నీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత బ్రాహ్మణి స్టీల్స్ సంబంధించి ఒక ఎలక్ట్రికల్ వర్క్ వచ్చింది. యాక్చువల్ గా ఆ వర్క్ బీబీఎం అనే కన్స్ట్రక్షన్ కి వచ్చింది. ఆ వర్క్ ను ఎల్ఎన్టీ కంపెనీకి ఇప్పిస్తే నీకు ఒక 5% కమిషన్ ఇస్తామని చెప్తే, ఆ ఎల్ఎన్టీ అతను కూడా శంకరెడ్డి అని తుమ్మలపల్లె, మాకు బంధువే, వాళ్ళకు బాగా తెలుసు. అతను మాట్లాడి డీల్ సెట్ చేస్తే మీరు బలవంతంగా ఒక పక్క జగన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఫోర్స్ చేయించి, ఇంకో పక్క భారతమ్మతో చెప్పించి ఆ వర్క్ బీబీఎం వచ్చిన వర్క్ క్యాన్సిల్ చేసి భాస్కర్ రెడ్డి చాలా అలుగుతాడు, ఇబ్బంది పడతాడని ఆ రకంగా దాంట్లో 300 కోట్లు వచ్చాయి. 5% కమిషన్ 15 కోట్లు ఇస్తే, 15 కోట్లలో అడ్వాన్స్ గా 6 కోట్లు ఇస్తే 6 కోట్లతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? చెప్పమను మీ ఫాదర్ని కానీ మీరు కానీ. అట్లా మీరు కమిషన్లతో దానిలతో బతికి మమ్మల్ని ఏ బతుకు అంటారు? సరే, శాండ్ మళ్ళా ఆ తర్వాత శాండ్ గురించి కూడా మాట్లాడినావు. శాండ్ అనేది ప్రకృతి, అదేదైనా సహజ వనరులు, దాంట్లో టెండర్ వేశారు. మీ అన్నలాగా మొత్తం కడప జిల్లా అంతా గుత్తాధిపత్యంగా 20 కోట్లకు 22 కోట్లకు అమ్ముకోలే. మేము అవలంబించిన శాండ్ విధానంతో ఈరోజు నిజంగా మిమ్మల్ని ధైర్యంగా అడుగుతానా, ఎవరైనా కామన్ మ్యాన్ ఇసుక దొరకలేదని కానీ ఇసుక ఎక్కువైందని ఎవరైనా బాధపడతాడో చెప్పండి. అంత సిస్టమేటిక్ గా వేంపల నుంచి కొన్ని 100 ట్రాక్టర్లు వస్తాయి పులివెందులకు. ఎక్కడన్నా ₹1 ఎవరన్నా పోలీసుడు కానీ ఇంకోటి కానీ అడ్డపడతాడా? అది సహజ వనరుల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఆ తర్వాత నువ్వు ఇంత మీ అన్నగారు జిల్లా అమ్ముకున్నాడు. లాస్ట్ కు అసలు వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తి. ఈ శాండ్ విషయంగా అతనికి మోసం చేశాడని ఈరోజు వైఎస్ అనిల్ ను, అంటే జార్జ్ రెడ్డి గారి అబ్బాయిని కూడా దూరం పెట్టేట్టుగా చేశారు. మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎవరిని దగ్గరుండిచ్చే సమస్య లేదు. ఏదో రకంగా చెప్పి అందరినీ దూరం చేయాలి. ఆ తర్వాత మైనింగ్ గురించి మాట్లాడతావు. అసలు మైనింగ్ చరిత్రే మీరు వెంకట నరసయ్య దగ్గర నుంచి లాస్ట్ 5 ఏళ్లలో వేల్పురామంతో కలిసి ఏం చేసినావో నేను దపదపా చెప్పాల్సిన పని లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సహజ వనరుల గురించి మాట్లాడి దాన్ని దోపిడీ చేశానని నువ్వు నన్ను మాట్లాడే నువ్వు ఇక్కడ పులివెందుల్లో ఉండి తర్వాత పాపం ఆ 9 నెలలు 12 నెలలు కష్టపడి అరటి పండిస్తే ఆ అరటి రైతులతో టన్నుకింత కమిషన్ వ్యాపారస్తులతో మాట్లాడుకొని అరటి రైతులను దోచేసిన విధానం ఉంది చూడు, అది మీ బతుకు. అట్లా మేము బతకలే. మాకు ఆ సంస్కారము మాకు వచ్చి నేర్పించారు. అది మా సంస్కారం. అది మేము రాజకీయాల కోసం మీరు అధికారంలోని మా చిన్నాయనను మేము పోగొట్టుకుంటే, అదే రాజకీయ ఆధిపత్యం కోసం మీరు మీ చిన్నాయనను మీ చేతులతో చంపుకున్నారు. టోటల్గా మీకు ఆ చిన్నాయన అనే పదం అంటేనే అచ్చిరానట్టుంది. అది మీరు ఆ డిక్షనరీలో మీకు సార్, అది మా చిన్నాన్నను మేము ఇట్లా పోగొట్టుకుంటే మీ చిన్నాన్నను మీరు అట్లా చంపుకున్నారు. ఆ తర్వాత అది మీ బతుకు. అట్లా మేము ఎప్పుడు కూడా బతకలే. మాట్లాడితే బతుకు మీరేమన్నా చిన్నకొండారెడ్డి అంటే మీ తాత అబ్బంటాం. ఆయన పని ఏంది? R&Bలో నెంబర్ రాళ్లకు పెయింట్ వేసుకునేది ఆయన అప్పట్లో. ఆ స్థాయి మీది. అప్పుడు
ఇంకా నువ్వు ఆ తర్వాత బతుకుల గురించి అది దాని గురించి మాట్లాడతావు. ఆ బతుకుల గురించి మాట్లాడేటప్పుడు నీ పక్కన ఉన్నారు ఇంకా స్టేజ్ మీద, వాళ్ళ గురించి కూడా కొన్ని స్టోరీలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పి అది నా సంస్కారం కాదు. నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ ఊరి కన్న వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే నేను అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. నువ్వెంత, తర్వాత నీ బతుకు ఎంత అన్నట్లు ఆయన మాట్లాడాడు. మాది ఏం పెద్ద ఫ్యామిలీ కాదని నేను ఎప్పుడు చెప్పడా. మాది సాధారణ రైతు కుటుంబం. మా నాన్న ఏదో టీచర్ బడిపంతులుగా ఉండి హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాడు. మీదే పెద్ద కుటుంబం కావచ్చు, మాకు మీ నాన్నలాగా అంత మా నాన్న అట్లా అది కూడా మాకు అసలు మీ చరిత్ర, మీరు పోస్ట్ ఆఫీస్, పాత పోస్ట్ ఆఫీస్ కాడ ఇంటికాడ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఏదైనా తోటల దగ్గర పనికి అందొస్తే వారం పట్టు 4 వారాల తర్వాత ఇస్తాన్నారు. కూలోళ్ళు తిట్టుకుంటూ పోయే పరిస్థితి కూడా మేము కళ్ళారా చూసినాం. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ పరిస్థితికి ఆ తర్వాత మీరు ఎట్లొచ్చినారు? అసలు నువ్వు ఇప్పుడు ఉండే ఇల్లు ఎట్లా కట్టుకునేవో నీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత బ్రాహ్మణి స్టీల్స్ సంబంధించి ఒక ఎలక్ట్రికల్ వర్క్ వచ్చింది. యాక్చువల్ గా ఆ వర్క్ బీబీఎం అనే కన్స్ట్రక్షన్ కి వచ్చింది. ఆ వర్క్ ను ఎల్ఎన్టీ కంపెనీకి ఇప్పిస్తే నీకు ఒక 5% కమిషన్ ఇస్తామని చెప్తే, ఆ ఎల్ఎన్టీ అతను కూడా శంకరెడ్డి అని తుమ్మలపల్లె, మాకు బంధువే, వాళ్ళకు బాగా తెలుసు. అతను మాట్లాడి డీల్ సెట్ చేస్తే మీరు బలవంతంగా ఒక పక్క జగన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఫోర్స్ చేయించి, ఇంకో పక్క భారతమ్మతో చెప్పించి ఆ వర్క్ బీబీఎం వచ్చిన వర్క్ క్యాన్సిల్ చేసి భాస్కర్ రెడ్డి చాలా అలుగుతాడు, ఇబ్బంది పడతాడని ఆ రకంగా దాంట్లో 300 కోట్లు వచ్చాడు. 5% కమిషన్ 15 కోట్లు ఇస్తే, 15 కోట్లలో అడ్వాన్స్ గా 6 కోట్లు ఇస్తే 6 కోట్లతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? చెప్పమను మీ ఫాదర్ని కానీ మీరు కానీ. అట్లా మీరు కమిషన్లతో దానిలతో బతికి మమ్మల్ని ఏ బతుకు అంటారు? సరే, శాండ్ మళ్ళా ఆ తర్వాత శాండ్ గురించి కూడా మాట్లాడినావు. శాండ్ అనేది ప్రకృతి, అదేంటన్నా సహజ వనరులు, దాంట్లో టెండర్ వేశారు. మీ అన్నలాగా మొత్తం కడప జిల్లా అంతా గుత్తాధిపత్యంగా 20 కోట్లకు 22 కోట్లకు అమ్ముకోలే. మేము అవలంబించిన శాండ్ విధానంతో ఈరోజు నిజంగా మిమ్మల్ని ధైర్యంగా అడుగుతానా, ఎవరైనా కామన్ మ్యాన్ ఇసుక దొరకలేదని కానీ ఇసుక ఎక్కువైందని ఎవరైనా బాధపడతాడో చెప్పండి. అంత సిస్టమేటిక్ గా వేంపల నుంచి కొన్ని 100 ట్రాక్టర్లు వస్తాయి పులివెందులకు. ఎక్కడన్నా ₹1 ఎవరన్నా పోలీసుడు కానీ ఇంకోటి కానీ అడ్డపడతాడా? అది సహజ వనరుల గురించి నువ్వు మాట్లాడతావు. ఆ తర్వాత నువ్వు ఇంత మీ అన్నగారు జిల్లా అమ్ముకున్నాడు. లాస్ట్ కు అసలు వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను పాలిటిక్స్ కి సంబంధం లేని వ్యక్తి. ఈ శాండ్ విషయంగా అతనికి మోసం చేశాడని ఈరోజు వైఎస్ అనిల్ ను, అంటే జార్జ్ రెడ్డి గారి అబ్బాయిని కూడా దూరం పెట్టేట్టుగా చేశారు. మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎవరిని దగ్గరుండిచ్చే సమస్య లేదు. ఏదో రకంగా చెప్పి అందరినీ దూరం చేయాలి. ఆ తర్వాత మైనింగ్ గురించి మాట్లాడతావు. అసలు మైనింగ్ చరిత్రే మీరు వెంకట నరసయ్య చంపినాల నుంచి లాస్ట్ 5 ఏళ్లలో వేల్పురామంతో కలిసి ఏం చేసినావో నేను దపదపా చెప్పాల్సిన పని లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సహజ వనరుల గురించి మాట్లాడి దాని దోపిడీ చేశానని నన్ను మాట్లాడే నువ్వు ఇక్కడ పులివెందుల్లో ఉండి తర్వాత పాపం ఆ 9 నెలలు 12 నెలలు కష్టపడి అరటి పండిస్తే ఆ అరటి రైతులతో టన్నుకింత కమిషన్ వ్యాపారస్తులతో మాట్లాడుకొని అరటి రైతులను దోచేసిన విధానం ఉంది చూడు, అది మీ బతుకు. అట్లా మేము బతకలే. మాకు ఆ సంస్కారము మాకు వచ్చి నేర్పించారు. అది మా సంస్కారం. అది మేము రాజకీయాల కోసం మీరు అధికారంలోని మా చిన్నాయనను మేము పోగొట్టుకుంటే అదే రాజకీయ ఆధిపత్యం కోసం మీరు మీ చిన్నాయనను మీ చేతులతో చంపుకున్నారు. టోటల్ గా మీకు ఆ చిన్నాయన అనే పదం అంటేనే అచ్చిరానట్టుంది. అది ఏదో ఆ డిక్షనరీలో మీకు సార్ అది మా చిన్నాన్నను మేము ఇట్లా పోగొట్టుకుంటే మీ చిన్నాన్నను మీరు అట్లా చంపుకున్నారు. ఆ తర్వాత అది మీ బతుకు. అట్లా మేము ఎప్పుడు కూడా బతకలే.
మాట్లాడితే బతుకు మీరేమన్నా చిన్నకొండారెడ్డి అంటే మీ తాత అబ్బంటాం. ఆయన పని ఏంది? R&Bలో నెంబర్ రాళ్లకు పెయింట్ వేసుకునేది ఆయన అప్పట్లో. ఆ స్థాయి నీది అప్పుడు. ఇంకా నువ్వు ఆ తర్వాత బతుకుల గురించి దాని గురించి మాట్లాడతావు. ఆ బతుకుల గురించి మాట్లాడేటప్పుడు నీ పక్కన ఉన్నారు ఇంకా స్టేజ్ మీద, వాళ్ళ గురించి కూడా కొన్ని స్టోరీలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పి అది నా సంస్కారం కాదు ఆ రకంగా చెప్పడం.